ప్రభు యొక్క బలలో పాల్పొందక ముందు దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు చదువుకొని ఆర్తిగా ప్రభు బలలో మనము చేయవేసే వారంగా ఉంటాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17 వరకు మార్చి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17 వరకు మార్చి చదువుకుందాం. మీ భాగమును స్పష్టంగా బిగ్గరగా చదవండి. బెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏవనగా, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారుమనసు పొందు, లేని యెడల నేను నీ ఎదుగు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన వందనాలు. మా రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలోని మందిరామంలో చేరి మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు తెలుస్తున్నాం. ప్రభు ఇంతవరకు మీరు ఆరాధించడానికి సాయం చేస్తూ వచ్చారు. పరిశుద్ధమైనటువంటి బలలో ఆత్మీయ జీవితంలో మేము పాలు పొందినట్లుగా నీ యొక్క వాక్యం దగ్గరికి వచ్చి ఉన్నాం. ప్రభా, మీ యొక్క వాక్య భాగంతో మీరు మాతో మాట్లాడండి. చదవని లేఖన భాగం దీవించి ఆస్వాదించి విరిచి వడ్డించండి. మీ యొక్క ఆత్మాభిషేకం, ఆత్మ సంచారము, నా ఆత్మ నడిపి అనుగ్రహించండి. అక్కడ ఏసు తప్ప మరెవరిని వారికి కనబడలేని మాట నెరవేర్చమని కోరుచున్నాం. అయోగ్య పాత్ర నీకు లేని వాడిని నా నోట నీ మాటలు ఉంచి మీ హస్తం నీళ్ళను దాచించమని కోరుకుంటూ పరలోకపు జ్ఞానం అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క బలలో పాల్పొందక ముందు దేవుని యొక్క వాక్యమును చదువుకొని ఆర్థిక ప్రభు బలలో పాల్పొందాం. దానికి ముందుగా మన బైబిల్ పైకెత్తి బైబిల్ పాలే పాడుకుంటాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయంబు వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయంబు వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో అనుదినము దేవుని వాక్యం మనం ధ్యానం చేయడం ద్వారా వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో మరి గ్రంథ వాగ్దానములన్నీ మనవి. కనుక ఆ యొక్క వాగ్దానాలను మనము స్వతంత్రించుకోవడానికి, దేవుని యొక్క వాగ్దానం మనం తెలుసుకోవాలంటే అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసేవారంగా, వాక్యాన్ని మనం పఠించేవారంగా ఉన్నప్పుడు ఆయన యొక్క వాగ్దానాలను
ఆయన యొక్క నిబంధనలు మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉంటాం. తద్వారా ఆయన నిబంధనలు, ఆయన వాగ్దానములు నెరవేర్చేటువంటి దేవుడు కనుక ఆయన మనం కలిగి జీవించడం ద్వారా మనకెంతో క్షేమము దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కనుక ప్రభు బలలో మనం పాలు పొందక ముందు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని భాగాలు మనం ధ్యానం చేస్తున్నాము. మరి పద్మాసు ద్వీపములో యోహాను గారు ఇచ్చినటువంటి దేవుని యొక్క దర్శనము, 7 సంఘాల యొక్క ప్రత్యక్షత. కనుక ఈ యొక్క 7 సంఘాలు వారి యొక్క ఉనికిని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. కనుక మొట్టమొదటిగా ఎఫెసు సంఘాన్ని మనము చూస్తూ వచ్చినాము. ఎఫెసు సంఘంలో దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. మరి మీ క్రియలను, మీ కష్టం ఎరుగుతున్నాను చెప్తూ వచ్చాడు. అయితే నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలస్తున్నది. ఏమిటయ్యా అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితే. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ప్రేమించే విషయంలో ఆయన ప్రేమ మనలో ఎలాగుంది అనే విషయంలో మనం పరీక్షించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. రెండవ భాగంగా చూస్తూ వచ్చినాము స్ముర్న అనేటువంటి సంఘము. ఆ యొక్క స్ముర్న సంఘం గురించి కూడా రాయబడుతూ వచ్చింది. అక్కడ చెప్తూ వచ్చాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు. కనుక మన ఆత్మీయ జీవితంలో ఎందుకు ప్రభువుకు నమ్మకంగా ఉండాలంటే, నమ్మకమైన వానికి మెండైనా దీవెన. కనుక ప్రభు కొరకై మనం ఎంత నమ్మకంగా ఉంటామో, ఎంత ప్రభుకి మనము హనన్యావలే నమ్మకమైనటువంటి మనుషుడిగా మనం కనబడతామో, తద్వారా దేవుని దగ్గర నుండి మన మేలును, ఉపకారాలను పొందే వారంగా ఉంటాం. కనుక 3వ సంఘం మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు పెర్గేము అనేటువంటి సంఘమునకు దూత రాస్తూ ఉన్నాడు. పెర్గేము అనగా దుర్గము అనేటువంటి అర్థం. కనుక ఈ పెర్గేము సంఘములో మరి ఎంతో క్లిష్టమైన పరిస్థితులు వచ్చినాయి. ఈ యొక్క పెర్గేమైనటువంటి సంఘము ఎక్కడ ఉంది అనేటువంటి అనుభవం రాస్తున్నా అంటే, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలం. అంటే ఎక్కువ సాతాను యొక్క ప్రభావము, సాతాను యొక్క మరి ఆ యొక్క శక్తి ఆ యొక్క సంఘము పైన ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటే సాతాను యొక్క దాడి, సాతాను యొక్క ఆ యొక్క ప్రభావము ఆ యొక్క సంఘం మీద మరి ఉంచేదిగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతగా ఆ యొక్క సాతాను ప్రభావం ఉందంటే, ఈ యొక్క పెర్గేము సంఘములో దేవుని కొరకు ఒక సాక్షి ఉన్నాడు. ఆయన పేరు అంతియపయ. ఆయన ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాడు. అటువంటి అంతే ఆయన సాక్షిగా ఉండడం ద్వారా ఆయన చంపబడుతూ వచ్చాడు. ఆయన మరి చంపబడుతూ వచ్చాడు, హతము చేయబడుతూ వచ్చాడు. అటువంటి దినాల్లో కూడా ఈ సంఘము ఎలాగుందంట, నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదు. అంటే ఈ పెర్గేము యొక్క సంఘం యొక్క ప్రాముఖ్యత ఎంత భాగ్యం కలిగి వచ్చిందంటే, ఆ యొక్క వ్యక్తి చంపబడుతూ వచ్చాడు. ఎంత భయం ఉంటుంది కదండి. ఎంతగా ఒకసారి మేము సువార్తకి వెళ్ళాం. సువార్తకి వెళ్తే అక్కడ సువార్త అంతా అయిపోయింది, ఇంకా 10 నిమిషాల్లో అయిపోయిద్ది. అప్పుడు కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, తర్వాత మీకు ఎవరు ఇలాగ చేయమన్నారు అని ఎంతో హడావుడి చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటున్నారు, మీరు సాయంత్రం పూట తిరిగేది ఎందుకు సువార్త కంటే? ఏ ఇళ్ళు తాళాలు వేసి ఉన్నాయి, ఏ ఇళ్ళు మనుషులు ఊరికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇవన్నీ తెలుసుకొని రాత్రిపూట వచ్చి దొంగతనాలు చేయడానికా అంటున్నారు. అంటే ఇంకా ఎంత రకంగా మాట్లాడుతున్నారంటే, అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు అన్యులు. ఆ మందిరంలో దాదాపు 10 రకాలైనటువంటి మనుషులు, కులాలు ఉన్నారు. ఉప్పరోళ్ళు, బోయోళ్ళు, గౌళ్ళు, తర్వాత ఎస్టీ, బీసీ, జంగాలు, తర్వాత సుగాలు, రకరకాల 10 రకాలైనటువంటి మన కులస్తులు ఉన్నారు. వాళ్ళందరూ అంటున్నారు, అసలు వీళ్ళెవరు, వీళ్ళ జాతి ఏంది, వీళ్ళ కులమేంది, వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే, సరే అయ్యా, దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము సువార్త చేస్తున్నామంటే, మిగతా వాళ్ళు ఉంటారు కదా, అన్న పోదాం రా అన్న, ఏం కాలే పోదాం రా అన్న అంటున్నారు. పోదాం రా అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంకొక ఆయన అన్నాడు, నువ్వేం చేస్తావంటే, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తా. సరే చూస్తా, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తావు కదా, అసలు నువ్వు సువార్తకి ఎందుకు వచ్చినావు, నువ్వు మత మార్పిడి చేయడానికి వచ్చినాక వచ్చా, రేపు నీకు నీ పేరు మీద నీకు పిటిషన్ పెడతా. అప్పుడు ఈయన అన్నాడు, సువార్తకు పోదాం రా అంటే, అన్నాడు, నాకు ఉద్యోగం పోయిద్ది, నేను సువార్తకు రానన్నా అన్నాడు. ఎందుకు? ఉద్యోగం కోసం. వెంటనే నెక్స్ట్ ఆదివారమే సువార్త పోదామంటే, అన్నావు కొన్ని రోజులు ఆగుదాంలే, మరి వాళ్ళు వస్తున్నారు కదా, యాడికి పోతే ఆడికి వస్తున్నారు, ఏ ఊరు పోతే అక్కడికి వచ్చి. ఈ దినాల్లో శివశక్తి అనేది ఉంది. రాయలసీమలో ఎక్కువ విగ్రహారాధన కనుక
ప్రతి ఊరిలో ఒక వ్యక్తి ఉంటాడు, ఏమి చేయడు. మనం సువార్త చేస్తూ ఉంటే ఫోన్ తీసుకుంటాడు, ఫోటో తీసుకుంటాడు, చక్కగా వాళ్ళ గ్రూపులో పెడతారు. ఒక్కడే రాడు, ఒక్కడే వచ్చి మాట్లాడు. దాదాపు 10-15 మంది వచ్చి హడావుడిగా ఏందో అసలు అక్కడ ఏదో జరుగుతున్నట్టు చేస్తాడు, హడావుడి చేస్తాడు. ఆ సమయంలో వాళ్ళు అన్నారు, అన్న ఇంకేం సువార్త చేస్తాంలే, ఎంతగా మరి సువార్త చేస్తే కొన్ని దినాలు మీరు నమ్ముతారు నమ్మరు, దాదాపు కొన్ని నెలలు సువార్త ఆపినాం. ఎందుకు? ఉన్న పరిస్థితులను బట్టి. కానీ ఈ పెర్గము సంఘం యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే, ఒక వ్యక్తి చంపబడినప్పటికి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచే విషయంలో గట్టిగా పట్టుకునేటువంటి వారుగా ఉన్నారు, గట్టిగా స్థిరమైనటువంటి వారుగా ఉన్నారు. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు, దేవుని బిడ్డలముగా, దేవుని పిల్లలముగా ఈ దినాల్లో ఎంతోమంది హతసాక్షులుగా చేయబడుతూ వచ్చారు. ఎంతోమంది ప్రియమైన వాళ్ళరా ఎంతో దేవుని కొరకై ప్రాణాలు అర్పించిన వారుగా ఉంటున్నారు. కానీ ఇది ఆత్మీయ ఎంతోమంది క్రైస్తవ సంఘాలు నాయకులు మనం చూడవచ్చు, ఎంతోమంది హతసాక్షులుగా చేయబడుతున్నారు. కానీ దేవుని యొక్క సువార్త ఎంత మాత్రం కూడా ఆగిపోదు, దేవునికి పరిచర్య ఎంత మాత్రం ఆగిపోదు. వికారాబాద్ జిల్లాలో సంజీవ్ అని ఒక ఆయన చనిపోయాడు. ఎంతో సంజీవ్ గారు, ఆయన పెద్ద ఆయన భూస్థాపన కూడా వెళ్ళాము. సామాన్యంగా వచ్చారు, విశ్వాసులాగా వచ్చారు, మారుమనసు పొందినట్టుగా బైబిల్ తీసుకొని, పాటల పుస్తకం తీసుకొని చక్కగా వాళ్ళు దేవుని మందిరానికి వచ్చినట్టుగా కొన్ని వారాలు వచ్చి ఆయన ఏ సమయంలో ఎక్కడుంటాడు, ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఏ మీటింగ్లో ఉంటాడు అవన్నీ గమనించి ఫలానా మందిరానికి కొంత దూరంలో మందిరం కడతా ఉంటే ఈ సమయంలో ఇక్కడ ఉంటున్నాడు, ఈ సమయంలో ఇక్కడ ఉంటున్నాడు అని చెప్పేసి అవన్నీ స్కెచ్ చేసుకొని ఒక దినాన ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడి ఆయన చంపేశారు. మన హెబ్రోన్ సహవాసం వికారాబాద్ జిల్లాలో. ఇది కొన్ని పర్యాయాలు మనకు భయం కలిగించేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు వచ్చినప్పుడు, దేవుని వెంబడించే విషయంలో, దేవుని అనుసరించే విషయంలో కొన్ని పర్యాలు వెనకంజ వేస్తాం. ఈ యొక్క పెర్గము యొక్క సంఘము ఎంత గొప్ప గట్టిగా ఉంది, ఎంత బలంగా ఉందంటే విశ్వాసంలో ప్రియమైన వాళ్ళరా ఏమాత్రం కూడా తొనకడం లేదు, ఏమాత్రం కూడా బెదరడం లేదు. ఆ యొక్క సంఘం విషయంలో దేవుని యందు విశ్వాసం ఉంచే విషయంలో ఒకవేళ వారికి ఉన్నటువంటి తీర్మానం ఎలాంటిదంటే, అంత్యప్ప అనేవాడు కాదు, మేము కూడా చనిపోవడానికి సిద్ధమే, అంత గొప్ప తీర్మానంతో వారు జీవిస్తున్నారు. అయితే ఇంత గొప్ప తీర్మానంతో ఈ సంఘం ఉంది, ఇంత గట్టిగా ప్రభువుని వెంబడిస్తున్నారు, ఇంత గొప్ప ఆలోచనతో ప్రభు వెంబడిస్తున్నారు. అయితే ఈ సంఘంలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ఈ పెర్గము యొక్క సంఘములో అక్కడ చెప్తూ వచ్చారు చూడండి, 2వ అధ్యాయంలో 14వ వచనం, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి చాలండి. కొన్ని తప్పిదాలు ఎఫెసు సంఘంలో ఒక తప్పిదమే చెప్పాడు, ఈ పెర్గము సంఘంలో కొన్ని తప్పిదాలు అంటున్నాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో ప్రభు పిల్లలముగా ఇది ఒక మన హెచ్చరిక ఏంటంటే, మనము ఎలాంటి స్థితిగతిలోకి వెళుతున్నప్పటికీ, మన కళ్ళ ముందు ఎన్ని పరిస్థితులు జరుగుతున్నప్పటికీ ప్రభువారు దేవుడు అనుమతించింది ఏమీ జరగదు, దేవుడు సెలవలేనిదే, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సెలవలేనిదే ఒక తల వెంట్రుకు కూడా రాలదు అన్నాడు. కొంతమందికి దేవుడు అలాగ హతసాక్షిగా చేయబడిన అనుభవం ఇచ్చాడు. కొంతమందిని దేవుడి దినాలు చూడవచ్చు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9-10 వచనం రాయబడింది వచ్చింది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. అదండి కొన్ని పర్యాయాలు ఎవరైనా అంటే చాలు, ఇంకా ఇది నాలో ఎంత భయంకరంగా ఉందంటే పరిస్థితులు ఎంతో కఠినంగా ఉంటున్నాయి. సువార్త ప్రకటించే విషయంలో, సువార్తను చేయడాన్ని ఎంత కఠినంగా ఉన్నాయో. ఆ సమయంలో మేము కొంతకాలం ఆగి ఏం చేస్తూ వచ్చామంటే, ఈ డిసెంబర్ మాసం అక్కడ ఇది క్రిస్మస్ సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం లోకల్గా సువార్తకుడికి ఒక ఇంటి మీద మైకి పెట్టి 1 గంట, సాయంత్రం గ్రామాల్లో సువార్తకుడికి. ఎందుకు? దీన్ని ఆధారం చేసుకొని సువార్త చేయడం. కనుక దేవుడు మనకి ఆత్మీయ జీవితంలో మనకి ఎన్ని ఎదిరింపులు వచ్చినా, ఎన్ని పోరాటాలున్నా, దేవుని సెలవలేనిదే, దేవుని చిత్తం లేనిదే, దేవుని యొక్క అనుమతి లేనిదే, దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే మనకేమీ జరగదు. కానీ అయితే మనకి ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు నిలబడేటువంటి జీవితం దేవుడు చూస్తాడు. ఈ పెర్గము యొక్క సంఘములో చూస్తూ వచ్చినప్పుడు కొన్ని తప్పిదాలు కనబడుతున్నాయి. మొట్టమొదటి తప్పిదం ఏంటంట,
విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తినుట. విగ్రహములకు బలి ఇచ్చి తినడం, విగ్రహారాధన. ప్రియమైన వాళ్ళరా, లోకంలో ఎన్నో విగ్రహారాధన ఉంది. 115వ కీర్తనలో అక్కడ విగ్రహం గురించి రాయబడుతూ వచ్చింది. 115వ కీర్తన చూడండి. 115వ కీర్తన 4-5 వచనాలు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకుతో మాట్లాడు. కనుక వాటిని చేయువారును వాటి యందు నమ్మకయించు వారందరూ వాటి వంటి వారై ఉంటారు. విగ్రహారాధన చేసేవారు, వాటిని చేసేవారు, వాటిని నమ్మిక ఉంచేవారు వాటి వంటి వారు ఉంటారు. కనుక విగ్రహారాధన ఇది నాలో భౌతికమైన విగ్రహారాధన విడిచిపెట్టేశాం. భౌతికంగా విగ్రహాలు లేవు. విగ్రహారాధనను రక్షించబడ్డాం. ఇది నాలో మన యొక్క సహవాసంలో యేసు ప్రభు పటం కూడా ఉండదు. ఎందుకంటే విగ్రహారాధన కదా. ఆత్మీయ జీవితంలో వాక్యమే మనకు ప్రామాణికం, వాక్యమే మనకు ధైర్యం, వాక్యమే మనకు ఆధారం. ఆయన ఆత్మస్వరూపి కనుక మనం ఆరాధించే దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో విగ్రహారాధన తీసివేస్తూ వచ్చాం. అయితే మనలో కనబడిన విగ్రహారాధన ఉంది. విగ్రహము ఆరాధన, విగ్రహములు పూజించటం. ఏమిటి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయంట చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. విగ్రహాలు మనుషుని జీవితంలో నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకున్నాయి. ఎక్కడ ఉన్నాయంటే విగ్రహాలు హృదయాల్లో ఉన్నాయి, బయట కనపడతలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా మన కుటుంబాలు ఏముంటాయి, మంచి బైబిళ్ళు ఉంటాయి, పాఠ పుస్తకాలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి, మూడో కార్డులు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద భక్తుల జీవిత చరిత్రలు ఉంటాయి. అయితే భౌతికంగా ఎక్కడ చూసినా అంత ఆత్మీయమైన వాతావరణమే. అయితే అంతరంగంలో చూస్తే ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు ప్రవక్త గయా, వచ్చి చూడు వాళ్ళు ఎలాగున్నారంట, హృదయంలో వారు విగ్రహాలు నిలుపుకున్నారు. హృదయంలో విగ్రహం నిలుపుకున్నారు. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అది విగ్రహం. కనుక వీళ్ళేమో విగ్రహాలు హృదయాలు నిలుపుకుంటే ఈ రాహేలు ఏం చేసిందో చూడండి. ఆదికాండము 31వ అధ్యాయం 34వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయం 34వ వచనం. ఆ విగ్రహములు తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండండి. చాలండి. ఈ యొక్క యాకోబు గారు లాబాను గారి ఇంట్లో వాళ్ళ మామిడి దగ్గర ఉన్నాడు. దేవుడు మాట్లాడినాడు, నువ్వేంది ఇంకా ఇక్కడే ఉన్నావు, ఇంటికి పోవా అన్నాడు. సరే ఆయన పోతున్నాడు. తన భార్యను పిల్లలను దాసి ఆ యొక్క పరివారం అంతా తీసుకొని పోతూ ఉన్నాడు. అయితే ఆయన తెలియకుండా ఈ యొక్క రాహేల్ గారు విగ్రహాలను వంట సామాగ్రిలో పెట్టుకుండొచ్చు. అది ఎంత నష్టం తీసుకొచ్చిందయ్యా అంటే, అకాలములో తనకు సత్తు ఉండగానే మీరు గమనించండి, దేవుడు రాహేలు ద్వారా ఇద్దరిని ఇచ్చాడు. ఒకటి యోసేపును, ఒకటిని బెన్యామిని ఇచ్చాడు. యోసేపును దేవుడు ఎంత హెచ్చైన జీవితంలో వాడుకుంటూ వచ్చాడు, ఎంతగా దేవుడు అభిషేకించాడు, ఎంతగా ఐగుప్తు దేశానికి ఆహారాన్ని పంచేవాడికి చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఒకవేళ లేయా ద్వారా ఎంతమందికి దేవుడు సంతానం ఇచ్చాడు, అదే విధంగా రాహేలు కనుక దేవుడు వాడుకునేవాడు. తన హృదయంలో విగ్రహాలను బట్టి ఆ యొక్క యోగ్యతను కోల్పోయింది. విగ్రహాలు ఇది నా విగ్రహాలు కంటికి కనపడవు. ఒకవేళ అవి మనం చెప్పినా తెలుసుకోలేం. దేవునికి మనకే మాత్రమే తెలుస్తాయి కదండి. పోలీసు వాళ్ళు దగ్గర ఆ టోపీ ఉంటుంది. ఆ టోపీకి ఎన్ని సింహాలు ఉంటాయి? 3 సింహాలు ఉంటాయి. ఒకటి ఎడమవైపు, ఒకటి కుడివైపు, ఒకటి ఎదురు ఉంటుంది. వాస్తవంగా 4 సింహాలు ఉంటాయంట. అది వెనకాల ఉంటుందంట. అంటే 3 జీవితాలు, ఒకటి సంఘంలో కావచ్చు, రెండవది సమాజంలో కావచ్చు, మూడవది కుటుంబంలో కావచ్చు, ఇంకొక జీవితం ఉంటుంది వ్యక్తిగత జీవితం, దేవునికి మనకి. అది ఎవరికి కనపడదు. ఆత్మీయ జీవితంలో మన ఆలోచనలు, మనం ఏమి వెంబడిస్తున్నామో, మనం ఏంటి, అది ఎవరికి కనపడదు. అది ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క రాహేలు వంట సామాగ్రిలో పెట్టుకుంటూ వచ్చింది. అక్కడ ఒక మాట చెప్తే వచ్చాడు, లాబాను గారు వచ్చాడు, నువ్వు పోతే పోయినావు, సరే నేను వద్దా నాన్న, మరి నా యొక్క విగ్రహాలను తీసుకొచ్చావంటే యాకోబు గారు చెప్పాడు, అవి ఎవరి వద్ద దొరుకుతాయో
వాడు నిశ్చయంగా చచ్చు. ఆ మాట విన్నా కూడా తీయలేదు. ఈరోజు ఆత్మీయ జీవితంలో భౌతికంగా విగ్రహాలు లేవు, కానీ అంతరంగంలో విగ్రహాలు వచ్చినాయి. ఏమిటి ఆ విగ్రహాలు అంటే చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. దేవుడు అంటే ఏంటి? విగ్రహం. దేవుడు కదా, వారి కడుపే వారి దేవుడు కదండి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో వారు తమను పోషించుకోవడానికి, లేకపోతే శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి, అంటే వారి ఆ యొక్క పొట్టను, ఆ యొక్క సమయాన్ని దేవుని కంటే ఎక్కువగా పరిగణిస్తున్నారు, దేవుడిగా చూస్తున్నారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో భౌతికమైనటువంటి ఆహారానికి ఇచ్చేటువంటి విలువ ఆత్మీయమైన ఆహారానికి విలువిస్తున్నామా? భౌతికంగా ఈ శరీరాన్ని పోషించుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి ఎంతగా మనము ఎన్ని పర్యాయాలు ఆహారం తీసుకుంటున్నామో, ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మ అభివృద్ధిలోకి రావడానికి, ఆత్మీయంగా మనము జీవం కలిగి ఉండటానికి, ఆత్మీయంగా ప్రభుని వెంబడించడానికి. ఎందుకంటే ఆత్మ లేనివాడు ప్రభువాడు కాదు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగి ఉంటారో వారు ఆయన వారు కనుక ఆయన యొక్క ఆత్మ నడిపింపులోకి మనం రావాలి అంటే ఆత్మ, అందుకేనంటాడు, మీరు మనం గమనిస్తే ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ప్రతి సంఘంలో చెప్తాడు. ఆత్మ మనలో ఉన్న పరిశుద్ధాత్మ అది అభివృద్ధిపరచబడాలి, అది సంతోషంగా ఉండాలి. అందుకని అన్నాడు ఎఫెసీ పత్రికలో అంటాడు, మొదటి దశ పత్రికలో అంటాడు, ఆత్మను ఏం చేయొద్దు, నీళ్ళు పోసి ఆర్పడం కాదు. ఆత్మ లోపల ఉంది, అది నీళ్ళు, అది అగ్ని కాదు. మన ఆత్మీయ జీవితంలో ఆత్మ చల్లారిపోయిన స్థితి. ఎందుకంటే భౌతికంగా మనం ఇచ్చేటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యతను బట్టి ఆత్మీయంగా చల్లారిపోయిన జీవితం. ఎందుకంటే వారి కడిపే వారి దేవుడు. అంటే భౌతికమైనటువంటి ఆహారానికి కావచ్చు, భౌతికంగా ఈ లోకంలో మనము కలిగి ఉన్న సమృద్ధికి, ఆ యొక్క సౌఖ్యానికి కలిగిన ఆ ఆశ కొరకు కావచ్చు, మనమిచ్చేటువంటి ప్రాముఖ్యత వారి కడిపే వారి దేవుడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో వారి యొక్క హృదయాలు విగ్రహాన్ని నిలుపుకొని ఉన్నారు. ఈరోజు నిజంగా మనము దేవుణ్ణి వెంబడించే విషయంలో మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు ఆయన అందుకనే దేవుడిగా ఉన్నాడా, లేకపోతే మన శరీరం పోషించుకోవడానికి, లేకపోతే శరీరం యొక్క కోరికలు తీర్చుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేసేవారంగా ఉంటున్నామా? రెండవది చూడండి, ఏమిటి విగ్రహము? యోబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 12:6. యోబు గ్రంథము 12:6. వారు తమ బాహుబలమునే తమకు దేవుడిగా భావించు. బాహుబలం, నా బలగం, నా బలం, నా సామర్థ్యం కదండి. ఈరోజు తమ బలమునే, తమ యొక్క బాహుబలాన్నే దేవుడిగా ఎంచుకుంటున్నారు. ఏదైనా అన్నీ బాగుంటే బాగానే ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో బాహుబలంను ఆధారం చేసుకోవడం. ఒక ఆయన అన్నాడు, ఏమన్నా నువ్వెంత దృఢంగా ఉన్నావు, ఎట్లాగానే ఎంత నీ రహస్యం ఏంటంటే ఆయన అంటాడు, అన్నా జొన్న రొట్టెలు 3 గుత్తొంకాయ కూర తిన్నాం అనుకో మామూలుగా ఉండదన్నా అంటాడు. ఎందుకు? బలం, స్ట్రెంత్. రాయలసీమ అంతా జొన్న రొట్టెలు ఎక్కువ కదా, జొన్న రొట్టెలు 3 చాలన్నా. వారు ప్రతిరోజు సాయంత్రం జొన్న రొట్టెలు తింటారు. అందుకని భయంకరమైన బండలు, ఈ పాలిస్ నాపరాలని అక్కడి నుంచో వస్తాయన్నమాట. బాహుబలంను ఆధారం చేసుకోవడం, సత్తువను ఆధారం చేసుకోవడం, బలమును ఆధారం చేసుకోవడం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఇది దేవుడి చూడబడిన బలం, దేవుడి శక్తిని, ఈ బలమును ప్రభు కొరకై వ్యయపరచడం, ఈ బలమును ప్రభు కొరకై ప్రయాసపడడం, ఈ బలముతో ప్రభు కార్యాల కొరకై సిద్ధపడడం. వారు తమ బలమును దేవతగా భావించుకుంటున్నారు. మూడవది చూడండి, ఏం విగ్రహం అంట? హబక్కు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. హబక్కు గ్రంథం 1:11. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. ఒక్క నిమిషం. హోషేయ గ్రంథం
హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 14వ అధ్యాయము 3వ వచనం. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రమును ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. మూడవది వారి యొక్క దేవుడే అండి. చేతి పనులే వారి దేవుడు. ఈరోజు మనకిచ్చినటువంటి దేవుడు ఏదైనా కావచ్చు. కనుక చేతి పనులు వాళ్ళు అన్నారు, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. కనుక ఇశ్రాయేలీయులు హృదయంలో విగ్రహం ఉంచుకుంటున్నారు. అక్కడ పెరిగేం సంఘం గురించి రాయబడింది. విగ్రహం బలి ఇచ్చిన వాడిని తినుట అది ఒక తప్పిదముగా రాయబడుతూ ఉంది. కనుక మన యొక్క జీవితంలో దేవుడు దేవుడిగా ఉన్నాడా, దేవుని స్థానంలోకి వేరే తీసుకొచ్చినామా? అందుకని యెహోషువ అంటాడు, మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాను. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. మీరెవరిని సేవించెదారో ఈ దినమే తీర్మానించుకో. మీరెవరిని సేవించెదారో ఈ దినమే తీర్మానించుకో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదవివు. యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా వేరే వేరే దేవతలు. కాబట్టి యెహోవాయే మనకు దేవుడుగా ఉన్నాడు. కీర్తన 95 చదువుకుంటూ వచ్చినాం. ఆయనే మన దేవుడు, మనం పాలించేవాడు, పరిపాలించేవాడు, పోషించేవాడు. కానీ ఈ లోకంలో ఆయన మనకు దేవుడుగా ఉన్నాడా, లేకపోతే విగ్రహములు మనకు దేవుడుగా? ఆత్మీయ జీవితంలో మనం పరీక్షించుకుందాం. ఏమి మనకు దేవుడు, ఆయనే మనకు దేవుడిగా ఉన్నాడా? కనుక రెండవది, ఆ పెరిగి మేక సంఘంలో ఉన్నటువంటి తప్పిదం ఏంటంటే చూడండి, బిలాము బోధ. ఏ బోధ? బిలాం బోధ. ఏమిటి బిలాం బోధ అంటే, ఇశ్రాయేలు దిగినారు. అక్కడ దిగితే బాలాకు చెప్తున్నాడు, బిలాము నువ్వు వచ్చి ఇదిగో కొంతమంది వచ్చారు, ఈ భూతల మంది కప్పేశారు, వారిని నువ్వు శపించు, వారిని నువ్వు దూషించు, నువ్వు శపిస్తే శపించబడతారు అంటే ఈయన సిద్ధపడ్డాడు. సిద్ధపడుతుంటే ప్రభు చెప్పినాడు, వెళ్ళి అడిగాడు, ప్రభు వెళ్ళమంటావా? వద్దు, వాళ్ళు దీవించబడ్డవాళ్ళు, వాళ్ళు ఆస్వాదించబడిన వారు, వారు విడిపించబడిన వారు, వారు నా జనం, కనుక నువ్వు వద్దు అన్నాడు. సరే ఆగిపోయాడు. మళ్ళా కొంతమందిని పంపించాడు బాలాకు. అయ్యా ఇదిగో ఇంటడి వెండి బంగారము ఘనత వైభవము నీకు ఇస్తా అంటున్నాడు, నువ్వు రావాలంటే ప్రభువా వెళ్ళమంటావా? వద్దు, ఎందుకు? వాళ్ళు దీవించబడ్డవాళ్ళు. సరే అయిపోయింది. మరలా ఇప్పుడు ప్రభు అన్నాడు, సరే ఇంకా మరి వద్దు అన్నప్పుడు ఆగితే బాగానే ఉండిద్ది. పదే అడుగుతున్నా అంటే అర్థం ఏంటి? హృదయంలోనే పోవాలని ఉంది, ఏనేమో వద్దు అంటున్నాడు. చూడండి, హృదయంలోనే పోవాలని దేవుడు వద్దు అంటున్నాడు. సరే దేవుడు అన్నాడు, సరే వెళ్తే వెళ్ళేవి, కానీ వాళ్ళ విషయమే జాగ్రత్తగా ఉండన్నాడు. ఇంకా దేవుని కోపం చల్లారలేదు. పోతా ఉన్నాడు మార్గ మధ్యంలో, దేవుని యొక్క దూత ఖడ్గం పట్టుకొని ఎదురుగా ఉంటే తాను ఎక్కిన గాడిద ఏమైందంట, అటు ఇటు మాట్లాడుతున్నాడు. పిఏ స్వామి గారు ఒక మాట చెప్పాడు. పిఏ స్వామి గారు బేదరు కానుకేషన్ వచ్చాడు, అప్పుడు ఒక మాట చెప్పాడు. ఈ సందర్భం గురించి చెప్తా. కూర్చున్న గాడిదంట కూర్చున్న గాడిదతో నిలబడిన గాడిద మాట్లాడిందంట. ఏందంట? కూర్చున్న గాడిదతో నిలబడిన గాడిద అంటే ఎవరు? బిలాముతో ఎవరు మాట్లాడింది? గాడిద మాట్లాడుతుంది. అయినా తనకు అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమి చేయాలనుకుంటున్నాడు, ఏమి చేయబోతా ఉన్నాడు,
అర్థం కావట్లేదు. దానికి ఒక మాట చెప్తుందంటే మనసాక్షి, మన జీవితంలో మనసాక్షిగా గద్దింపు నిర్లక్ష్యము చేయడము. బిలాము యొక్క కోరిక సంఖ్యాకాండం రాయబడితే వచ్చింది, నీతిమంతుల వంటి మరణము నాకు లభించునుగాక. ఆశ బాగుంది, కోరిక బాగుంది, కానీ తన ఆచరణ జీవితంలో లేదు. సరే వెళ్ళాడు, గద్దింపును నిర్లక్ష్యం చేసి వెళ్ళాడు, అక్కడ మాట్లాడినాడు, ఆ తర్వాత చెప్తూ వచ్చాడు. కానీ దేవుని యొక్క గద్దింపు, ఆ యొక్క మనస్సాక్షి గద్దింపును అనేక పర్యాయాలు మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, మన మనస్సాక్షి ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం వెళ్ళేటువంటి మార్గం, మనం చేసేటువంటి పని విషయంలో, మనం వెళ్ళేటువంటి ప్రయత్నాల విషయంలో మన మనస్సాక్షి చెప్తుంది. అయితే అనేక పర్యాయాలు ఆ మనస్సాక్షిని మనము వాతవేయ మనస్సాక్షిగా చేస్తాం. వాతవేయ మనస్సాక్షిగా చేయడం వలన అనేకమైనటువంటి నష్టము మనం పొందే వారంగా ఉంటాం. బిలాము బోధ ఏమిటయ్యా అంటే మనస్సాక్షి గద్దింపును కూడా తృణీకరించటం. దేవుడు ఇదిగో ఇది చేయొద్దు, ఇదిగో అలాగే జీవించొద్దు, ఇదిగో అలాగ ప్రవర్తించొద్దు, ఇదిగో అలాగా ఉండొద్దు, అనేక పర్యాయాలు మనతో మాట్లాడతాడు. అయితే ఆ యొక్క మనస్సాక్షిని మనము గద్దింపును త్రోసివేసేవారంగా ఉంటాం. ప్రియమైన వాదరా, అందుకే దీని వాక్యం సెలవిస్తాం. చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. కీర్తనలు 34:14. కీర్తనలు 34 చదవండి. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి. ఎందుకు అంటే మనం చదువుకుంటే 34:11 చదువుకుందాం. 11వ వచనం నుండి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుక గోరువాడెవడైనా కలడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అదే మాటలు మొదటి పేద బ్రతుకు రాయబడుతూ వచ్చింది. మంచి దినములు చూడగోరువాడు. నీ దినాల్లో మంచి దినాలు చూడాలంటే భవిష్యత్ దినాల్లో, మన పిల్లల దినాల్లో, వారి యొక్క దినాల్లో మంచి మనము కీడు చూడకుండా మేలు అనుభవించాలంటే ఇక్కడ అన్నాడు ఏం చేయాలంట? మేలు నుండి అనేక దినములు బతుకుకోబడి చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. బిలాము తన జీవితంలో నష్టపోవడానికి కారణము మనస్సాక్షిక గద్దింపును నిర్లక్ష్యం చేశాడు. అనేక పర్యాయాలు గద్దింపును మనం నిర్లక్ష్యం చేయడం ద్వారా దేవుని ద్వారా మనం నష్టపోయేవారంగా ఉంటాం. దేవుడు మనకెంతో మేలు చేయాలి, దేవుడు మన ద్వారా మనకెంతో క్షేమము. ఎందుకంటే ప్రాణం ఇచ్చాడు, రక్తం కాచాడు, నీ కొరకు నా కొరకే నిలువేలా గాయాలు పొందినాడు కదా. నష్టం చేయాలని ఎప్పుడు ఆయన కోరిక కాదు. అయితే ఆయన గద్దింపును, ఆయన మాటను తృణీకరించడం వలన, అందుకనే అదే 95వ కీర్తన 6వ వచనంలో అంటాడు, మీరు ఆయన మాట విని ఎంత మేలు అంటాడు. నేడు మీరు ఆయన మాట అంగీకరిస్తే ఎంత మేలు అని కదా. ఆయన మాట వింటే ఎంత మేలు. ఈరోజు ఆయన మాట విధే చూపించటానికి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ప్రియా సోదరుడా, ఇంకా నీ జీవిత కాలంలో దేవుని అంగీకరించకుండా, దేవుని మాట వినకుండా, ఆయన శిలువ బలియాగి నిర్లక్ష్యం చేస్తూ, ఆయన మాట విధే చూపించకుండా ఇంకా నీ జీవితంలో పాప జీవితంతో, పాప అలవాటుతో నీవు ఉన్నావేమో. ఈరోజైనా ఇప్పుడైనా యేసు ప్రభువుని అంగీకరిస్తే నీవు నిత్యరకం తప్పించబడేవాడుగా ఉంటావు, గొప్ప రక్షణ పొందేవాడుగా ఉంటావు. నీ జీవితంలో ఒకవేళ ఇంకా నీ ఆశలు, నీ కోరికలు నీ జీవితంలో వెంబడిస్తున్నావేమో. ఏ దినం ఏమి సంభవిస్తుందో తెలియదు, రేపేమి సంభవించి నీకు తెలియదు. ఈ దినము ఎలాంటిదంటే ప్రియమైన వాళ్ళరా, మన యొక్క ఆత్మీయ జీవితం, మానవుని జీవితం ఎండిపోయే గడ్డి వంటిది, రాలిపోయే పువ్వు వంటిది, చేతులను జారే బిందు వంటిది. అటువంటి జీవితంలో నువ్వు ఉన్నావు. ఒకవేళ మరణిస్తే నువ్వు ఎక్కడికి పోతావు? ఇంకా నీ పాపములు ఒప్పుకోకుండా, నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోకుండా నీ జీవితకాలంలో పాపంలో ఉంటే ఈ దినమైనా, ఈ రోజైనా నీ మనస్సాక్షిని గద్దిస్తున్నప్పుడు దేవునికి లోబడు, విధేయత చూపించు. అయ్యా పాపిని క్షమించు అని దేవుని హృదయం మారుస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ అలవాట్లు మారుస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, సంతోషం ఇస్తాడు. నీ జీవితంలో అనేక సంవత్సరాలు మేలు నుంచే జీవించేటువంటి భాగ్యం నీకు ఇస్తాడు. కనుక నీ జీవితంలో నీ స్థితి అలాంటిదైనా, ఒకవేళ ఆయన మాటను లక్ష్యపెట్టి ఇంకా నీ జీవితంలో నా హృదయం మీద తెలుసులే, నా జీవితం మీద తెలుసులే, నేను జీవించే జీవితం తెలుసులని ఒకవేళ నువ్వు వెళ్ళిపోతున్నావేమో, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక ఎదుట సరైన మార్గం కనబడు మార్గం కలదు, తుదకది ఎక్కడ పోయిద్దంటే అది మరణానికి దారితీస్తుంది.
ఒకవేళ నీకు ఇష్టంగా ఉండొచ్చు, నీకు ఆహ్లాదకరంగా ఉండొచ్చు, అయితే ఇది నాన్న అది మరణానికి దారితీస్తుంది. కనుక ఈ ప్రేమగల దేవుడు, రక్షకుడైన దేవుడు నేను చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. ప్రియుడా, నీ హృదయం నాకేం. ఎంతకాలం నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, హృదయంలోకి ఆయన ఆహ్వానించకుండా, హృదయంలోకి ఆయన చేర్చుకోకుండా నీ జీవితంలో అలాగే నువ్వు జీవిస్తే చనిపోతే నెత్తి నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం. కనుక నీ జీవితంలో మన సాక్షిని గద్దిస్తున్నప్పుడే, అందుకని అంటాడు ప్రసంగ గ్రంథములో, బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ జీవం ఏ పాటిది చెప్పే నా జీవితంలో కూడా 2007 సంవత్సరంలో అంతవరకు కూడా ప్రభువుని అంగీకరించలేదు. దేవుని కార్యాల్లో, దేవుని పనుల్లో, దేవుని పనిపాటల్లో పాల్పొందేవాడిని, పరిచర్య చేస్తా దేవుని మందిలో ఎంతో ఉత్సాహంగా ఉండేవాడిని. అయితే 2007 సంవత్సరం యూత్ క్యాంప్కి వెళ్ళాను. 2-3 రోజులు జనవరిలో గుంటూరు సియోని కన్నవాతట ఫస్ట్ లైన్. అక్కడ వెళ్తే అక్కడ ఒక వార్త వినపడింది. అక్కడ దేవుడిని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా నీ జీవితం ప్రభువుకి ఇవ్వకపోతే ఈరోజైనా ప్రభువుకి ఇవ్వు, నువ్వు దేవునికి లోబడు. యవనస్తుడిగా ఉన్నావేమో, ఇంకా నీ బలము, నీ శక్తి దేవునికి దూరం కాకుండా దేవునికి ఉపయోగించడానికి దేవుని తీర్మానం చేసుకో అంటే నేను అనుకుంటున్నాను ఇంకా 2 రోజులు ఉంది కదా, 2 రోజుల తర్వాత ప్రభుకి హృదయాన్ని అప్పగించవచ్చులే, దేవునికి 2 రోజుల తర్వాత తీర్మానం చేసుకోవచ్చు అనుకుంటున్నాను. వాక్యం అంతా అయిపోయింది, ఆల్టర్కాలు అయిపోయింది. ఆల్టర్కాలు అయిపోయిన తర్వాత ఒకవేళ నా క్షేమం కొరకే దేవుడు ఆ దినం అనుమతించాడేమో. అక్కడ ఉన్నటువంటి దైవజనుడు చెప్తున్నాడు, ఒకవేళ రేపు వచ్చి తీర్మానం చేసుకుంటాం అనుకున్నావేమో, వాయిదా వేస్తున్నావేమో, మారు మనసు పొందే విషయంలో, పశ్చాత్తాపడే విషయంలో, దేవునికి అప్పగించుకునే విషయంలో ఒకవేళ తీర్మానం లేట్ చేస్తున్నావేమో. ఇట్లాగే ఒక మీటింగ్ జరుగుతున్నాయంట ఒక చోట. ఒక డాక్టర్, పెద్ద ఫేమస్ డాక్టర్, వారి ఊరిలో మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. 2 రోజులు కూడికలు పెట్టారు. ఆ క్రైస్తవురాలే కనుక చెప్పారు, అమ్మా ఇగో మన ఊరిలో పలానా 2 రోజులు మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, మీరు కూడా రండి, దేవుని అంగీ చక్కగా వాక్యం వినండి, సంతోషంగా ఉండండి, మన గ్రామం కొరకే ఎంతో దేవుడు సిద్ధపరిచినాడు, ప్రేమతో ఏర్పరచుకున్నాడు అని చెప్తే సరే అండి అని చెప్పింది. సరే మొదటి రోజు కుదరలేదు. రెండవ రోజు వచ్చింది. ఇలాగే దేవుని వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు పాపరోగివి, పాప జీవితంతో ఉన్నావు, దేవుడిని అంగీకరించి పాప జీవితంలో వదిలిపెట్టు, రక్షించబడు, మారుమనసు పొందు, నీవు నిత్యత్వంలో ఉంటావు, పరలోక రాజ్యం మోక్షరాజ్యంలో ఉంటావు, లేదా నిత్య నరకం అగ్నిగుండం పాతాళం ఉంది అని చెప్తా ఉంటే హృదయం ఆమె ప్రేరేపిస్తుంది. ఇగో మారుమనసు పొందు, పాపాలు ఒప్పుకో, దేవుడు నమ్ముకో, ఆయన అంగీకరించంటే పక్కనటువంటి ఆమె అసిస్టెంటు తొందర చేస్తుందంట. మేడం గారు ఇంట్లో చెప్పలేదు, తొందరగా వెళ్ళిపోవాలి, ఫోన్లు చేస్తున్నారు, వెళ్ళిపోదాం రండి అంటే లోపల ఆమెను దేవుడేమో బలవంతం చేస్తున్నారు రక్షణ కొరకై. ఈ ప్రక్కన ఉన్నటువంటి ఆమె అసిస్టెంటు ఆమె బలవంతం చేస్తూ ఉంది, రండి మేడం వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం రండి. సరే ఈ 2 పోరాటాలలో ఈ పోరాటమే గెలిచింది. అసిస్టెంట్ పోరాటం లేచి వెళ్ళిపోయింది, కారు ఎక్కింది. దాదాపు 10:30-11 ప్రాంతంలో ఇంటికి వెళ్తూ ఉంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. లారీ వచ్చి కొడితే స్పాట్ డెడ్. ఇప్పుడు ఆ దృశ్యం నన్ను కదిలించింది. ఈరోజు నా జీవిత యాత్ర ముగించబడితే నేను ఇంటికి వెళ్తానో లేదో, నేను నా ఇంటికి చేరుకుంటానో లేదో, మరణము ఎక్కడి నుంచి తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. మరణానికి మర్యాద లేదు, మరణానికి చిన్న పెద్ద, ధనికుడు పేదవాడు, గొప్పవాడని భేదం లేదు, మరణానికి ఎంత మాత్రం కూడా తారతమ్యం లేదు, మరణానికి ఎంత మాత్రం కూడా ఇదిగో వీళ్ళు ఇంకొంతకాలం ఉండాలా భేదం లేదు. ఆ రోజు నా పాపాలు మరొక నేను పాపిని, నన్ను క్షమించండి, హృదయంలోకి రండి, నన్ను నీ బిడ్డగా అంగీకరించాను. ఆ రోజు నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించినాను. ఆ నరకం నిత్య నరకం తప్పించబడ్డాను. ఈరోజు ఇంకా నీ జీవితం, నీ స్థితి ఒకవేళ దేవుని విడిచి ఇంకా నీ జీవితంలో దూరంగా జీవిస్తున్నావేమో, నీ మనస్సాక్షిని గద్దిస్తున్నప్పటికీ దేవుని కార్యాల విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని సేవించే విషయంలో దూరంగా ఉన్నావేమో. నీ మనస్సాక్షిని గద్దిస్తుంది, కొంతకాలం గద్దిస్తుంది, కొంతకాలం తర్వాత అది గద్దించదు, కొంతకాలం తర్వాత అది పనిచేయదు. ఈరోజు ఇంకా నీ జీవితంలో ఒకవేళ రక్షణ లేనివాడుగా నువ్వు జీవిస్తున్నావేమో, రేపేమి సంభవించడం నీకు తెలియదు. కనుక ఈ దినమే నీ మనస్సాక్షి నీ దగ్గరకు వచ్చినప్పుడే, నీతో మాట్లాడుతున్నప్పుడే ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించు. కుమారుడా, నీ హృదయము నాకేం, నీ హృదయంలో ప్రభువుకు చేర్చుకుంటే, ఆయన చేర్చుకుంటే నీ జీవితంలో ఎంతో సంతోషం,
నెమ్మది. అది నాన్న ప్రభువుకి నా హృదయం ఇచ్చాను, చేర్చుకున్నాను. గొప్ప సంతోషము, ఆనందం, చెప్పనాశక్యమైన మహిమాత్మైన సంతోషం వచ్చింది. ఆ సంతోషం ఆ దినం నుండి ఈ దినం వరకు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మరణాపై పరిస్థితులు వచ్చినా దేవుడు ఉన్నాడు. దేవుడు నా జీవితంలో ఉన్నాడు. నాకేమి విషయంలో భయపడిన అవసరం లేదు. ఆ నిశ్చిత, ఆ దృక్పథం, ఆ యొక్క ఆదరణ నాకుంది. నీకుందా? ఆ ధైర్యం నీకుందా? దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. బిలాము తన మనస్సాక్షి గద్దింపును నిర్లక్ష్య పెట్టి నష్టపోతూ వచ్చాడు. కనుక నీ జీవితంలో మేలును నువ్వు చూడాలంటే, మంచి దినాలు చూడాలంటే కీడు చేయటం మాని మేలు చెయ్యి. చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని కాచుకో. అప్పుడు మంచి దినాలు చూస్తావు, మంచి దినాలు చూస్తావు. కనుక మన ఆత్మీయ జీవితంలో మనస్సాక్షి గద్దింపు. యోధాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. యోధాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యు నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలలో ఆతురంగా పరిగెత్తారు. బిలాము గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏ మార్గం అంట? తప్పు త్రోవ. ఈరోజు నువ్వే బోధ, ఏ త్రోవలో ఉన్నావు? బైబిల్ గ్రంథం రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. కాపరిగా అరుదించాడు, పిలుచుకుంటున్నాడు, రక్షించుకున్నాడు. ఈరోజు ఈ గొప్ప భాగ్యం నీ జీవితంలో. కనుక ఆ మనసాక్షి గద్దింపు నిర్లక్ష్యం చేయకుండా నీ జీవితంలోకి ప్రభు ఆహ్వానించు. తప్పు త్రోవలు నడుస్తూ వచ్చాడు, నష్టపోతూ వచ్చాడు, ఖడ్గముతో చంపబడ్డాడు. మనం నష్టపోవాలని ప్రభు కోరిక కాదు, మనము రిక్తులైపోవాలని కాదు, మనం వేదనలతో బాధలతో లేకపోతే మనము కృంగిపోయి కృషించిపోయి దురాస్తులు దేవుని ఉద్దేశం కాదు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు తృణీకరించబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు. మనం అడగలేదు, మనం ఆయన గోజాడుకోలేదు. అయ్యా నువ్వు రా, మమ్మల్ని రక్షించు. ఇశ్రాయేలు మొరపెట్టారు, ఇశ్రాయేలీలు గోజాడారు, ఇశ్రాయేలీలు ఆయనకి విన్నవించుకున్నారు. అయ్యా మా శ్రమను చూడు, మా బాధను చూడు, మా కష్టాన్ని చూడు. మనమేం మొరపెట్టలేదు, దేవుని దూరంగా ఉన్నాం. ఆయనే మనల్ని ప్రేమించి ప్రేమావార్త మనకు అనుగ్రహించాడు. కనుక నీ మార్గం బిలాము వలె తప్పు త్రోవల్లో ఉన్నావా? కనుక పెర్గేము సంఘము హెచ్చరిస్తున్నాడు, ఈ దినమైన నువ్వు మారుమనసు పొందు, మారుమనసు పొందు. 3వది చూడండి, పెర్గేము యొక్క సంఘం ఉన్నటువంటి బోధ ఏంటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. 14 అటు వలనే నికోలాయతుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. నికోలాయతుల బోధ. ఈ నికోలాయతుల బోధ అంటే అర్థం ఏంటంటే, ఈ బోధ ఎలా ఉంటుందంటే, నువ్వు ఏమి చేసినా సరే నీ నీతి భంగం కాదు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ప్రవర్తన ఎలాగున్నా పర్వాలేదు, కానీ నీ నీతి ఎంత మాత్రం భంగము కాదు. ఇది నికోలాయతుల బోధ. అనేక పర్యాయాలు మనకు కూడా ఆలోచన వస్తూ ఉంటుంది, అనేక పర్యాయాలు ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రభు రక్తం ఉంది, ప్రభు రక్తం ఆశ్రయిస్తే యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రంగా చేస్తుంది. అయితే ఇంకో మాట ఉంది, దేవుడు వాని క్రియల చొప్పున ఏమిస్తాడు, అది సంగతి. రక్షించబడిన వ్యక్తి సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే, నా జీవితమైనా నీ జీవితమైనా క్షమాపణ ఒకసారే. ఒకవేళ మనము దేవుని త్రోవ తప్పి మరలా వచ్చాయా క్షమించండి, క్షమిస్తాడు. కానీ శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. శిక్షను ఎవరు తప్పించుకోలేరు. క్షమాపణ ఉంది, మళ్ళీ శిక్ష ఉంటుంది. కనుక ఆత్మీయ జీవితంలో దేవునికి లోబడి విధేయత చూపించి మనం జీవిస్తే, నికోలాయతుల బోధ, నువ్వేం చేసినా, నువ్వేం మాట్లాడినా, నువ్వెలాగ ప్రవర్తించినా, నువ్వెలాగ జీవించినా నీ నీతి అంత మాత్రం భంగం కాదు, ఏ మలినం నీకు అంటుకో. అది నికోలాయతుల బోధ. ఒకవేళ ఈ బోధలో నువ్వు ఉన్నావేమో, ఈ ఆలోచన నువ్వు ఉన్నావేమో. అందుకని అంటాడు కదా, ప్రసంగి గ్రంథము చదవండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9-10 వచనాలు. యవనుడా,
నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునాను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునాను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడిని తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోనము. లేత వయసు నడి ప్రాయమును గతించిపోవునని గనుక నీ హృదయంలోని వ్యాకులము తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని, నీ దేహానికి ఏదైతే హానికరంగా ఉందో, నీ దేహానికి ఏదైతే నష్టం కలిగేస్తుందో దాన్ని తొలగించు. ఒక ఆయనకి ఆయన భార్య విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, ప్రమోషన్ వచ్చి విఆర్ఓ అయింది, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఈయన అసిస్టెంట్గా వెళ్ళి అప్లికేషన్ రాస్తూ ఉంటే ఆయనకి కొంతకాలము ఉండిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా అంటే డిప్రెషన్ వచ్చింది, నిద్రలో పోక ఆలోచన చేసి, కుటుంబ పరిస్థితులను బట్టి ఆలోచన చేసి, అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాం. కర్నూలు గాయత్రి ఎస్టేట్లో ఉంటుంది హాస్పిటల్. తీసుకెళ్ళి కూర్చోబెట్టాం. ఆడ డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. మమ్మల్ని కూడా రమ్మన్నారు. మమ్మల్ని రమ్మంటే మేము వెళ్ళాము. మా ముందు ఒక పేషెంట్ ఉన్నాడు, యవనస్తుడు అనమాట. వాళ్ళ తల్లికి చెప్తున్నాడు, ఈ అబ్బాయిని అంతా పరీక్ష చేసి, సరే నువ్వు బయట కూర్చో బాబు అన్నాడు. ఈ తల్లితో చెప్తున్నాడు, అమ్మ మీ అబ్బాయి సమస్య ఏంటంటే ఊహల్లో బతుకుతున్నాడంట. ఊహల్లో అంటే నేను రేపు పొద్దున్నే ఏరోప్లేన్ ఎక్కి సాయంత్రానికి ఢిల్లీలో దిగి మళ్ళీ ఉదయాన్నే అమెరికాకు పోయి మళ్ళీ సాయంత్రానికి పాకిస్తాన్కి పోయి ఎందుకు ఈ ఫోన్ చూసి దానికి అట్రాక్షన్ అయిపోయి ఏ విధంగా వాళ్ళు ఎట్లా చేస్తున్నారో వీళ్ళు నేను కూడా అలాగ చేయాలనుకుంటున్నానంట ఆయన చెప్తున్నాడు. దీనికి మందు ఏందయ్యా అంటే ఒక 3 నెలలు కోర్సు. ఏంటంటే రెస్టిల్ అని ఉంటుంది, కొన్ని నిద్ర మాత్రలు ఉంటాయి, ఒక రోజుకు 2-3 వేయడమే ఇంకంతే. ఎందుకు తెలుసా, కొన్ని రాత్రులంట ఆ అబ్బాయి ఫోన్ చూసి అన్నం పెట్టుకొస్తే అన్నం తింటాడంట, ఫోన్ చూస్తేనే అన్నం తినడం, మధ్యాహ్నం ఏమిచ్చినా ఫోన్ చూస్తేనే అన్నం తినడం, అన్నీ ఏం చేసినా ఫోన్ చూస్తేనే. తద్వారా మైండ్ ఖరాబ్ అయిపోయింది. ఆయన చెప్తున్నాడు, వయసు ఎంత 18-19 సంవత్సరాలు. వాళ్ళ అమ్మంటుంది, అయ్యా నా కొడుకు బాగుపడ్డా, ఉపయోగం ఏమి లేదన్నా, మార్గం లేదంటే ఏం కాదు 3 నెలలు కోర్సు వాడాలి. ఒకవేళ ఇంకా ఎక్కువైందా కరెంట్ షాక్ పెట్టాలి. కరెంట్ షాక్ పెడితే అప్పుడు బాగా అవుతాడు. ఈరోజు సాతాను రకరకాల వల వేస్తాను. చూడండి, హబక్కు గ్రంథం 1వ అధ్యాయం. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 14 చదువుకుందాం. హబక్కు గ్రంథం, ఏలిక లేని చేపలతోనూ రాగు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేదివి. వారు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వాడిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు. కావున వల వలన మంచి భాగమును చూడండి. ముందు గాలం వేస్తుంటే ఒక చేపే పడతాను, గాలానికి ఎన్ని పడతాయి? ఒకటే పడిద్ది. ఇప్పుడు గాలం అయితే చాలా సమయం అవుతుంది, ఎర్రలన్నీ వేస్ట్ అయిపోతున్నాయని వల తెచ్చాడు. ఇప్పుడు వల వేస్తే ఏమైపోయినాయి? దండిగా పడుతున్నాయి. వలలో ఎక్కువ పడతాయి కదండి, తక్కువ పడతాయా? ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో వల అంటారు, వలని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇది ఇంటర్నెట్. ఇప్పుడు ఆ నెట్ తీసిరాడు, అందరికీ, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మధ్య వయసు అందరికీ వేసినాడు ఆ నెట్. ఫ్రీ కదండి, ఎంత ఫ్రీ అంటే అంత ఫ్రీ. ఈరోజు ఎంత ఆత్మీయంగా నష్టమైనటువంటి జీవితాలంటే, కరోనా ముందు ఎంత సంఘములో, ప్రతి సంఘములో యవనస్తులు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళు. ఆ కరోనా వచ్చింది, ఏం పని అంటే చక్కగా 3 పూటలు తినడం, ఆరిగిందాక ఫోన్ చూసుకోవడం. ఇంక రెండో పని ఏమైనా ఉందా? బయటికి పోతే భయం, కరోనా వచ్చిద్దని. అందుకని అట్రాక్ట్ అయిపోయారు. ఇంకా ఏం చేసినారు ఈ దినాల్లో?
మందిరానికి వచ్చి వాక్యం వినడానికి కూడా కష్టమైపోయి అయ్యా ఉంది లైవ్లో ఉంది లైవ్ ఎన్ని లైవ్లు చూస్తున్నాం మేము, ఎన్ని లైవ్లు పెద్ద పెద్ద బోధలు వింటున్నామండి. లైవ్ అలవాటు పడి కరోనా ముందు లైవ్లో తెలుసా? ఎవరికి తెలియదు. కరోనా ముందు ఎవరికి లైవ్ యూట్యూబ్ పడి తెలిసేది కాదు, ఏదో తెలిసేది ఉంటా ఉండేది. ఇది నాన్న మనుషుడు తన జీవితంలో నేను ఏమి చేసినా సరే నా నీతి భంగం కానేరదు. ప్రభు కొరకు ప్రయాసపడ్డు. ఈ యొక్క పెర్గము సంఘము అక్కడ ఒక మాట అంటాడు, ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చే ఖడ్గముతో వీరితో యుద్ధము కనుక. కావున మారు మనసు. కనుక మనం ఏ విషయాల్లో తప్పిపోయిన వారంగా ఉంటున్నాము ప్రభుకు అప్పగించుకొని పశ్చాత్తాపడి ఆయన ప్రభు బలలో చేయవేయడం ద్వారా పరిశుద్ధులంగా చేయబడి ప్రభు కొరకై దేవుని కార్యాల కొరకై దేవుడు మనల్ని సిద్ధపరిచే వాడుకుంటున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.